ఏమయ్యా కషాయ రెడ్డి? ఏమిటయ్యా సైకో రెడ్డి? పార్టీ నుండి బయటికి పోయినాక నీకు గోరజనం బాగా పెరిగింది. అసలు ఇన్నాళ్ళు నీ పార్టీలో ఉండడమే నేను చేసిన పెద్ద తప్పు. బయటికి పోయినాక ఎన్నైనా చెప్తావులే. ఎప్పటికైనా నాకు స్వేచ్ఛ వచ్చింది. ఎన్నాళ్ళు నువ్వు చెప్పినట్లు గంగిరెద్దులా తలూపుతూ వచ్చాను. ఓపి నా తల లూజ్ అయిపోయింది. అందుకేనా సినిమాలో ప్రకాష్ రాజ్ లాగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నావు? పిచ్చి గురించి నువ్వు ప్రత్యేకంగా చెబితే పిచ్చి వాళ్ళు కూడా పిచ్చగా నవ్వుకుంటారు. మాటలు నేర్చిన పిట్ట ఉసుకో అంటే డిస్కో అని అందంట. ఇవన్నీ కాదు, ఇంతకీ నీ బాధ ఏంటో చెప్పు. మాట తప్పను మడమ తిప్పను అని బాలయ్య బాబు లెవెల్లో డైలాగులు పేలి నువ్వు చేసిందేంది? వ్యవసాయం చేసుకుంటాను, నాకు రాజకీయాలు వద్దు అన్నాను. మరి సిగ్గు లేకుండా మళ్ళీ పార్టీలోకి వస్తానని చెప్పి అంటా ఉన్నావు. మాట తప్పినందుకు సిగ్గు అనిపించడం లేదా అని అడుగుతా ఉన్నా. నేను వ్యవసాయం చేసుకుంటా అన్నది వ్యంగ్యంగా. అయినా నాకు రావలసినప్పుడు రాజకీయాల్లోకి వస్తాను. నువ్వు చెబితేనో ఇంకొకడు చెబితేనో విని రాజకీయాల్లోకి రావడానికి నేనెవరికి పాలేరుని కాదు. నా సొంత నిర్ణయాలు నాకుంటాయి. గాడిద గుడ్డేం కాదు. నువ్వు ఏ ఎండకా గొడుగు పట్టే రకానివి. పెద్ద ఊసర వెళ్ళివి. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే కసాయి వాడివి. ఇదిగో జగ్లక్, మాటలు మర్యాదగా రానివ్వు. నీ పొగరు పౌరుషం ఉంటే నీ కోటని మనుషుల దగ్గర చూపించుకో, నా దగ్గర కాదు. నీ బ్యాటరీ ఏమైనా వీక్ అయిందా ఏమే? పద్దాక కోటరీ అంటా ఉన్నావు. చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఏమిటా మాటలు? కాస్త మాటలు మర్యాదగా రానివ్వు. మా నాయనను చిన్న ఆయననే నేను లెక్క చేయను. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? నీ పార్టీలో ఉన్నప్పుడు నీ మాట చెల్లుతుంది. ఇప్పుడు నన్ను అనే హక్కు అధికారం నీకు లేవు. ఓహో, అంతదాకొచ్చినావా? ఆ లిక్కర్ స్కామ్ గురించి మొత్తం లీక్ చేసినావంట. నువ్వు పార్టీ నుండి బయటికి పోయినాకే ఆ స్కామ్ మళ్ళీ వెలుగులోకి వస్తా ఉంది. కూటమి నేతలకు మొత్తం చెప్పేసినావా ఏమే? విచారణలో ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెబుతాను. ఎవరికి ఏం చెప్పానో నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు పార్టీ నుండి పోవడమే కాకుండా మా వాళ్ళను కూడా చెడగొడతా ఉన్నావా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఆ బెజవాడ కేశినేని గురించి. మా పార్టీలో ఉంటా పెద్ద మనిషికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తా ఉన్నాడు. దీని వెనక కూడా నీ కుట్రే ఉన్నట్లు కనిపిస్తా ఉంది. అతను బాబు మీద ఉన్న అభిమానాన్ని ప్రకటించుకున్నాడు. అందులో తప్పే ఉంది. నువ్వెలాగూ నమ్ముకున్న వాళ్ళని నట్టేట ముంచేస్తావని అందరికీ తెలిసిపోయిందిలే. అసలు మీ అందరినీ నమ్మినందుకు నాకు బుద్ధి లేదు. నీకు బుద్ధి లేదన్న సంగతి తెలియక మాకు సిగ్గు లేక నిన్ను నమ్మావు. ఒక్కొక్కడికి ఇప్పుడు బుద్ధి వచ్చింది. చూస్తా ఉంటే మా వాళ్ళందరినీ నువ్వే చెడగొట్టేలా ఉన్నావు. అధికారంలో ఉన్నప్పుడు ఎవరికీ తెలియలేదు. ఇప్పుడు అధికారం కోల్పోయాక నీ అసలు రంగు బయటపడింది. అందుకే ఒక్కొక్కరం పార్టీని వీడుతున్నాం. ఆ కమలం పార్టీలో చేరుతున్నావంట కదా నువ్వు? ఇదిగో సైకో రెడ్డి, నేను కమలం పార్టీలో చేరతాను, లేదంటే ప్రజాశాంతి పార్టీలో చేరతాను. అది నా ఇష్టం, నీకు అనవసరం. ఇక్కడ అవకాశం ఉన్నంత వరకు నాతో మంచిగా ఉండి చేయాల్సిన పనులన్నీ చేసేసి భూముల్ని కొండల్ని అన్ని కబ్జా చేసి పారేసినావు. ఇప్పుడు నాకు అధికారం లేదని నీ భూముల ఆస్తులు కాపాడుకోవాలని తెలివిగా పార్టీ నుండి జంపు కొట్టావు. లేకపోతే జీవితాంతం నీకు చెక్క భజన చేసుకుంటూ నీ కోటరీ బ్యాచ్తో అవమానాలు పడుతూ కూర్చోమంటావా? నీతి నిజాయితీ విశ్వాసం ఉండాలి. అవేం నీకు లేవు. విశ్వాసం అనే మాటకు నీకు అర్థం తెలిస్తే నువ్వు నన్ను కోల్పోవు. నువ్వు పెద్ద స్వార్థపరుడు. నీ గురించి మాత్రమే ఆలోచిస్తావు. అయినా నీతో నాకు మాటలేంటి? నేనిప్పుడు ప్రశాంతంగా ఒక కొత్త దారిని వెతుక్కున్నాను. వెతుక్కో, నువ్వు ఏ దారైనా వెతుక్కో. కానీ నా గురించి కానీ నేను చేసిన పనుల గురించి కానీ నువ్వెక్కడైనా వాగావో నీకు దబిడే. నీ బలం బలహీనత అన్నీ నాకు తెలుసు సవాలరెడ్డి. బయట వారు భయపడినట్లు నేను భయపడతాను అనుకోకు. ఆ భయపడక ఏం చేస్తావు? నువ్వేదైనా తేడాగా ఆలోచన చేస్తే
నీ బలహీనతలతో నిన్ను బాస్కెట్ బాల్ ఆడేస్తాను. కాపాడతా చిన్నైనా